గో. హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు మరి ముప్పవరి చెరువు దగ్గరకు వచ్చాను. చూస్తున్నారు కదా తోట ఎంత పచ్చగా ఉందో. ప్రకృతికి మనం దగ్గరగా ఉండాలి, ప్రకృతిని మనం అనుసరించాలి, ప్రకృతిలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను న్యాచురల్గా సహజంగానే వాడుకుందాం. మీ అందరూ ఆ విధంగా ఉంటారని నేను కోరుకుంటున్నా. ఈరోజు సిపి బ్రౌన్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ వేమన పద్యాలని సుమారుగా ఒక 5,000 పద్యాలని ఆయన తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిని వెలుగు తీసి ప్రింట్ చేయించి వ్యవస్థకి సమాజానికి అందించాడు ధైర్యంగా. అన్నింటినీ మనం ఈ నెల కాలంలో మనం పాడుకుంటున్నాం కాబట్టి మొదలు పెడదాం. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపుగాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకదు, విశ్వదాభిరామ వినురవేమా. దీని భావం ఏంటంటే, ఎలుకతోలు తెచ్చి ఏడాది వెతికిన అంటే ఒక దుష్టుని తీసుకొచ్చి మనం ఎంత తయారు చేయాలన్న వాడిని మంచిగా వాడు తయారు కాడు అని అర్థం. మరి కొయ్యబొమ్మ తెచ్చి కొట్టినా పలుకుదంటే మరి వినపడేటువంటి గుణం కలిగిన వాడు ఒక మాట చెప్తే వెంటనే వింటాడు వాడు. అలాగనే కొయ్యబొమ్మ కొట్టినట్టే మనం వాడికి మంచి మాటలు చెప్పినా కానీ వాడికి వినపడదని దీని భావం. అలాగనే ఇటు వేమన గారిని ఇటు సిపి బ్రౌన్ గారిని మనం స్మరణ చేసుకుంటూ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఉంటాం మరి.